పార్లమెంటుకు పోటీ ఎక్కువైంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశావాహులు ఎక్కువైతున్నారు కాంగ్రెస్ పార్టీలో. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధికి చూసుకుంటే మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ జగిత్యాల నుండి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జగిత్యాల నియోజకవర్గంలో గతంలో పోటీ చేశారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. జీవన్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. ఆయనతో పాటు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, DCCI అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు తాహిర్ బినందన్, బాల్కొండ నియోజకవర్గం నుండి ఇటీవల పోటీ చేసిన స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైన ముత్యాల సునీల్ రెడ్డి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో పాటు సినీ నిర్మాత దిల్ రాజు కూడా నిజామాబాద్ పార్లమెంటుకు పోటీ చేస్తారని చెప్పి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మనతో మాట్లాడేందుకు వేణు యాదవ్ ఉన్నారు. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా కార్పొరేషన్ పదవులు కూడా ఆశిస్తున్నారు. ఓవైపు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డితో పాటు PCC అధికార ప్రతినిధి వేణు యాదవ్ కూడా రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్ పదవులు ఆశిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు PCC అధికార ప్రతినిధి వేణు యాదవ్ ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి రావడానికి మీ వంతు కూడా కృషి ఉందనే చెప్పాలి. ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో మీరు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఈ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం, బాల్కొండ నియోజకవర్గంలో మీకు పేరుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా స్పోక్ పర్సన్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆశావాహులు ఎక్కువయ్యారు. పార్లమెంట్లో అటు దిల్ రాజు కానీ, ఇటు జీవన్ రెడ్డి కానీ, ముత్యాల సునీల్ రెడ్డి కానీ, మానల్ల మోహన్ రెడ్డి కానీ, తాహిర్ బినందన్ ఇలాంటి అందరూ కూడా పార్లమెంట్కి పోటీలో ఉన్నారు. మీరు కూడా రాష్ట్రంలో పదవులు ఆశిస్తున్నారు. ఎందుకు ఇది అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు దొరలపాలను అంతం చేసేసి ప్రజాస్వామిక తెలంగాణను, సామాజిక తెలంగాణను ఇచ్చినందుకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానంగా 6 గ్యారంటీ స్కీములు తీసుకున్నాం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొన్నటి నుంచి వారం రోజుల నుంచి దరఖాస్తుల పరంపర జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజల్లో కూడా మంచి చైతన్యవంతం వచ్చింది. ఈరోజు ఉచిత ప్రయాణం తీసుకోండి. ఈరోజు మహిళల్లో ఎంతో ఆనందోత్సవాలతోటి ఉచిత ప్రయాణం చేస్తున్నారు. అదే మాదిరిగా ఈరోజు దరఖాస్తు రూపంలో మహాలక్ష్మి పథకం తీసుకున్నా, త్వరలో రైతు బంధు కావచ్చు, త్వరలో ఏకకాలంలో రైతు రుణమాఫీ కావచ్చు, అదే మాదిరిగా ఏకకాలంలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేసినో తప్పకుండా నెరవేర్చడానికి సిద్ధం ఉంది ఈ ప్రభుత్వం. దాంట్లో ఏమాత్రం అనుమానపడడానికి అవకాశం లేదు. అయితే చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు ఎక్కారు. ఓవైపు దిల్ రాజు సినీ నిర్మాతతో పాటు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మానల మోహన్ రెడ్డి, తాహిర్ వీళ్ళందరూ కూడా పోటీ సిద్ధమవుతున్నారు. మరోవైపు అరకెల్ నర్సారెడ్డి కూడా నేను కూడా పోటీలో ఉన్నా అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యమైనటువంటి పార్టీ. ప్రభుత్వము ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం మేరకు మాకు ఒక అవగాహన ఉంటుంది. ఏంటనంటే ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది అనేయడంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇతర సీనియర్ నాయకులు చర్చించి పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుంది అనేది మాత్రం లోతుగా అధ్యయనం చేసి ఈరోజు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, తనకు కూడా రాజకీయ అనుభవం ఉంది. అదే మాదిరిగా ఇక్కడ బాల్కొండ నుంచి తీసుకుంటే సునీల్ కుమార్ రెడ్డి గారు అత్యంత స్వల్ప మెజార్టీతో ఓడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఎక్కడైతున్నాయో ప్రజలతోటి మమైకమైనటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సుదర్శన్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు అవకాశం ఇస్తారనేది మేము భావిస్తున్నాం. అదే మాదిరిగా ఈ మధ్యనే మేము పత్రికలు చూసాం, సినీ నిర్మాత మన జిల్లా వ్యాప్తుడు దిల్ రాజు గారు కూడా పోటీ చేస్తారనేది ఏదైతే వస్తుందో అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. కానీ మా పార్టీకి ప్రత్యేకంగా మా PCC అధ్యక్షులు మా ముఖ్యమంత్రి గారికి ఆయన కూడా అత్యంత సన్నిహితుడు. అయితే దిల్ రాజు గారు చేస్తే బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరిగిందనేది మాకు సమాచారం ఉంది. అది ఎంతవరకు సఫలమవుతుంది, ఎంతవరకు అయితే సాధ్యసాధ్యాల దాని మీద పార్టీ నాయకులు బేరే చేస్తారు. దిల్ రాజు గారు టికెట్ ఇచ్చి ఒకవేళ దిల్ రాజు గారు టికెట్ ఇచ్చినా, సునీల్ కుమార్ రెడ్డి గారు టికెట్ ఇచ్చినా
పార్లమెంట్ అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్తేజంగా పనిచేస్తారు, గెలిపిస్తారు, సాయశక్తిలో పనిచేస్తారు. అదే మాదిరిగా ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా మేము ప్రజలకు అందిస్తున్నాం. ఆ సంక్షేమ పథకాలను తీసుకొని ప్రజలకు వెళ్తాం, పార్లమెంట్ అభ్యర్థిగా మేము గెలిపిస్తాం ప్రయత్నం చేస్తాం. అదే మాదిరిగా అయితే ముఖ్యంగా చెప్పండి, నిజామాబాద్ పార్లమెంట్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు కూడా బయట వ్యక్తులు వచ్చి ప్రధానంగా పోటీ చేస్తుంటారు. అంటే మదియాష్కి కానీ, అంతకుముందు ఉన్న ఆత్మచరణ్ రెడ్డి కానీ, ఇంకా కేశపల్లి గంగారెడ్డి కూడా రాజకీయాల అనుభవం లేకుండా కానీ మా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కూడా పోటీ చేసిన పరిస్థితులు ఎప్పుడు కూడా కొత్త వ్యక్తులే పార్లమెంట్లో చేస్తాం. దీనికి సంబంధించి దిల్ రాజు వస్తే ఎలా ఉంటుంది? దిల్ రాజు గారు ఒక సినీ నిర్మాతగా ఈరోజు అందరు సుపరిచితుడైన మన ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఈరోజు దిల్ రాజు గారు ఒక స్థానంలో ఒక 5 మెన్ కమిటీలో వన్ ఆఫ్ ది రూలింగ్లో ఉన్నాడు అని అంటే అది తెలంగాణ గర్వ కారణం. ముఖ్యంగా దిల్ రాజు గారు అలియాస్ వెంకటరామరెడ్డి గారు ఈరోజు ఉన్నారు అని అంటే అది జిల్లా గర్వ కారణం. మేము ముందుగా దాన్ని ఆహ్వానిస్తాం, ఆనందిస్తాం. అదే మరిగా రాజకీయ కోణంకి వచ్చినప్పుడు ఎవరైతే బాగుంటుంది, దిల్ రాజు గారు రావడం వల్ల నష్టమా లాభమా అనేది నాయకులు బేరే చేస్తారు. ఇప్పుడు మేమేమనుకుంటాం, ఒకవేళ ఆది నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు నిర్ణయం తీసుకొని ఇతనైతే బాగుంటుంది, ప్రజలతో మమకేమని ఉన్నాడు, ఈయనకు కూడా జనాలు నిజామాబాద్ జిల్లాలో సంబంధాలు ఉన్నాయి, గ్రామాల్లో సంబంధాలు ఉన్నాయి, యువతలో సంబంధాలు ఉన్నాయి. అదే మాదిరిగా సంబంధాలు ఏదైతే ప్రజలతో మమేకమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి దిల్ రాజు గారు అయితే కూడా బాగుంటుంది అనుకున్నప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుందనుకో, పార్టీ నిర్ణయానికి కార్యకర్తల నాయకులు అందరూ శిరస వహించవలసిందే, దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు దిల్ రాజు గారు వేరే జిల్లాడు కాదు కదా. మీరు అన్నారు ఇంతకుముందు వేరే జిల్లాలో వచ్చి వేరే జిల్లాలో అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎవరైతే బాగుంటారని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు పీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి డి శ్రీనివాస్ గారు ఆ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళనే ఇవ్వాలని అనుకుంటాడు, ఈ జిల్లా వాళ్ళతో చేయాల పార్టీ నడపాలనుకుంటాడు, పార్లమెంట్ అభ్యర్థి అనేది కూడా ఇక్కడ వాళ్ళు ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. అందులో మాదిరిగా దిల్ రాజు గారి మీద ఏమైనా ఆలోచన ఉండొచ్చు. ఆ తర్వాత నాయకత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం తగ్గట్టు నాయకులు కార్యకర్తలు శిరస వహించవలసిందే. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కార్పొరేషన్ పదవులు కూడా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు ఊపందుకున్నాయి. ఓవైపు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు అన్వేష్ రెడ్డి, అదేవిధంగా బాల్కొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నేత, మీరు కూడా రాష్ట్ర కాంగ్రెస్లో స్పోక్స్ పర్సన్ ఉన్నారు, మీరు కూడా రాష్ట్ర నాయకుడు బాల్కొండకు సంబంధించిన నేతగా చలమని అవుతున్నారు. అయితే కార్పొరేషన్ పదవులు ఆశించడంలో అసలు ఏంటి మీ అంతర్యం? ఒకటి మిత్రమా, ఇంకోటి ఏంటంటే ఇందులో ప్రధానంగా మీరు ఆలోచించాలా ఏందనంటే అసెంబ్లీలో టికెట్లు అడిగినప్పుడు సామాజిక వర్గాల వారిగా జరిగినప్పుడు అన్ని ఓసీ వర్గాలకే ఇస్తున్నారు, బీసీ వర్గాల పరిస్థితి ఉంది అని బీసీ కమిషన్ ఉన్నటువంటి డిక్లరేషన్ కమిటీ చైర్మన్ ఉన్నటువంటి పొన్న ప్రభాకర్ గౌడ్ గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీలో ఒక చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు ఏమన్నారంటే పీసీ అధ్యక్షులు అప్పుడు రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ప్రధానంగా ఉన్నటువంటి పోటీలలో బలాబలగాల మీద మేము అధ్యస్తాము, ఎక్కడైతే బీసీలకు అంటే సామాజిక పరంగా నేను యాదవులు కానీ గౌడ్స్ కానీ ముదిరాజులకు కానీ ఆ సమస్య వచ్చినప్పుడు మీకు ఒకవేళ శాసనసభ టికెట్లు అందలేనప్పుడు ఖచ్చితంగా కార్పొరేషన్ టికెట్ ఇస్తాము అని చెప్పేసి పార్టీ నాయకత్వం చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ఏమంటా అంటే ఈరోజు తెలంగాణలో యాదవులము దాదాపు 14% ఉన్నాం, మాకు ఇచ్చిన 2 టికెట్లు. ఆ 2 టికెట్లల్లో ఎక్కడ మేడ్చల్ ఒకటి ఇచ్చిండ్రు, తర్వాత హైదరాబాదు సిటీలో మా మాజీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చారు. సరే వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాకు కావాల్సిన 4-5 సీట్లు కావాలి. సరే పరిణామాలు అది దృష్ట్యా ఇవ్వలేకపోయింది కావచ్చు. నేనేమంటున్నా అంటే ఇది ఉత్తర తెలంగాణలో ఒక యాదవ్ కొడుకు ఇవ్వలేదు, టికెట్ ఇవ్వలేదు. నేను ఉత్తర తెలంగాణకు చెందిన వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీకి దాదాపు 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈరోజు బాల్కొండ నియోజకవర్గంలో సునీల్ కుమార్ రెడ్డి గారి కోసం గెలుపు కోసం పూర్తి స్థాయిలో శ్రమించినాం. మా నాయకత్వం కావచ్చు, మా సామాజిక వర్గంలో కూడా నేను గెలుపు కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నం చేసినాం. అయితే అత్యంత స్వల్ప 2500 ఓట్లతోటి 3000 ఓడిపోయినటువంటి ఓటమి పాలన పరిస్థితులలో బాధపడినప్పటికీ కానీ మా సామాజిక వర్గానికి విషయానికి వచ్చినప్పుడు ఒక యాదవుడుగా ఒక బీసీగా ఉత్తర తెలంగాణ ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా నాకు కార్పొరేషన్ కావాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారు వేడుకుంటున్నా, నేను ప్రాధాయపడడం జరిగింది, అవకాశం ఇవ్వడం జరిగింది. ఇస్తారని చెప్పేసి మా జిల్లాలో ఉన్నటువంటి మా మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, మా సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, మా ఇన్ఛార్జ్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారు కూడా నాకు మద్దతు ఇచ్చిండు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో మాకు రేవంత్ రెడ్డి గారితో మాకు 19 సంవత్సరాల ప్రయాణం, నా వ్యక్తిత్వం గురించి తెలుసు, నాకు కష్టపడే తత్వం కూడా తెలుసు ఆయనకి. నేను ఏదైతే పార్టీ బాధ్యత ఇచ్చిందో అన్ని బాధ్యత నెరవేర్చిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ఏ బాధ్యతనా కానీ ఎక్కడ ఉన్నా కానీ కూడా నీ అవసరం ఇక్కడ ఉందన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళినా నేను పార్టీ కోసం శ్రమించిన పాటుపడ్డా. కాబట్టి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా విషయంలో ఆలోచిస్తారని చెప్పేసి నాకు ఏదైనా యాదవుడిగా ఉత్తర తెలంగాణలో ఇంతవరకు యాదవ్కి ఇవ్వలేరు, అసెంబ్లీ టికెట్ ఇవ్వలేరు, ఒక కార్పొరేషన్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఇస్తారని నాకు ఇస్తారని చెప్పేసి మాత్రం నేను ఒక్కనున్నా కాబట్టి నాకు ఇస్తారని మాత్రం పూర్తి స్థాయిలో ఆశిస్తున్నాను. అదే ఏ కార్పొరేషన్ పదవి ఆశిస్తున్నారు మీరు? అధినాయకత్వం ముఖ్యమంత్రి గారు ఏది ఇచ్చినా కానీ తీసుకుంటారు. మీరు బీసీ నేతగా బీసీ కార్పొరేషన్ ఇంకా ఏం కార్పొరేషన్? బీసీ కార్పొరేషన్ మాది గొర్రెల పెంపక సహకార సంస్థ ఉంటుంది, అది ఇచ్చినా కానీ కూడా నేను స్వీకరిస్తా. అదే మరి ఇంతకుముందు కూడా నేను సినిమా ఇండస్ట్రీలో నేను సెన్సార్ బోర్డు మెంబర్ చేసిన, ఫిల్మ్ కార్పొరేషన్ అని కూడా బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే మాదిరిగా 2-3 అంశాలు చెప్పిన, టూరిజం గురించి కూడా చెప్పినాము. ఈ అంశాల 3-4 అంశాల మీద చెప్పడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి గురించి నాకు తెలుసు, నా గురించి ముఖ్యమంత్రి గారు తెలుసు కాబట్టి నా గురించి ఆలోచిస్తాడు, ఏదో ఒకటి అవకాశం ఇస్తాడని చెప్పేసి ఆశిస్తున్నాను. అదే మాదిరిగా ఇతర నాయకులు మా వాళ్ళు అన్వేష్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా ఏ నాయకులు కానీ ఫస్ట్ కష్టపడ్డారు, కష్టకాలంలో ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి దొరల పరిపాలన గడిగొట్టడానికి నిరంతరం పనిచేసిన నాయకులు ఉన్నారు. వాళ్ళకి అందరికీ అవకాశాలు రావాలా, అన్వేష్ రెడ్డి గారికి రావాలా, ఇంకెవరో నాయకులు ఉన్నారు, ఇంకెవరో నాయకులు పార్టీ కోసం కష్టపడే నాయకులకు ప్రతి ఒక్కరికి అవకాశం రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ పార్లమెంట్కు దిల్ రాజు వచ్చినా మేము పనిచేస్తాం, లేకుంటే ఇంకా ఎవరు వచ్చినా పనిచేస్తాం. బాల్కొండ నియోజకవర్గంలో స్వల్ప మెజార్టీతో ఓడిన సునీల్ కుమార్ రెడ్డికి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి నా మనసులో మాట చెప్తున్నాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ వేణు యాదవ్ చెప్తున్నారు. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో బీసీకి సంబంధించిన నేత నేను ఒక్కనే ఉన్నాను. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో నుండి ఎవరికి కూడా టికెట్ ఇవ్వలేదు యాదవ్ కులం నుండి. కాబట్టి నాకు ఇక్కడ బీసీ కార్పొరేషన్కి సంబంధించి ఏదైనా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తారని ఆశపడుతున్నాను. ఏ కార్పొరేషన్ పదవి ఇచ్చినా నేను చేపడతాను. ఎందుకంటే నాకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న అవినాభావ సంబంధం, 9 సంవత్సరాలు ఆయనతో కలిసి ప్రయాణం చేసిన నా వ్యక్తిత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి నాకు ఖచ్చితంగా ఆ పదవి ఏదైతే కార్పొరేషన్ పదవి అనుకుంటున్నానో అది ఇస్తారని ఆశపడుతున్నాను, ఇస్తారని కోరుకున్నాను. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో యాదవ్కు సంబంధించిన వ్యక్తిగా నేను ఒక్కనే ఉన్నాను, ఖచ్చితంగా నాకు ఇవ్వాలని చెప్పి నేను కూడా అడుగుతున్నానని చెప్పి చెప్తున్నారు స్పోక్ పర్సన్ వేణు యాదవ్. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటీయూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.